తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో 45 మంది పేద విద్యార్థులకు ప్రభుత్వ చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సైకిళ్లను పంపిణీ చేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడమే జనసేన లక్ష్యమని ఆమె తెలిపారు. నియోజకవర్గంలోని పేద విద్యార్థుల చదువుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. మాటల్లో కాదు చేతల్లో మార్పు రావాలన్న పవన్ కళ్యాణ్ సందేశం తనను ఎంతో ఆకర్షించిందని ఫాతిమారాణి చెప్పారు. గోపాలపురం, దేవరపల్లి ఈ 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో, రవాణా సదుపాయాలు లేక లేదా బస్ టైమింగ్స్ కుదరక ఎవరైతే కాలినడకన వెళ్తున్నారో అత్యంత అవసరమైన విద్యార్థులను 40 మందిని సేకరించి, అనగా మండలానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది విద్యార్థులను సేకరించి వారికి నా సొంత నిధులతో సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టాము. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, సమాజంలో మార్పు రావాలంటే అది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలి అని. అదేవిధంగా నేను ఈరోజు మన సమాజం కోసం ఈ స్కూల్ పిల్లల కోసం సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టాను. పిల్లలు కూడా భవిష్యత్తులో వాళ్ళ ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేశాను. ఇక్కడికి మీరు పిలిచినప్పుడు తప్పకుండా నేను వస్తానని చెప్పడం జరిగింది. ఇంకా లోకల్గా ఉన్న నాయకులు కూడా రావాల్సి ఉంది, మరి వాళ్ళు ఎందుకు రాలేదు నాకు తెలియదు. ప్రతి సేవ కార్యక్రమంలో పార్టీ నాయకుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా అందరూ పాల్గొని కార్యక్రమం చేస్తే ప్రజలకి ఈరోజు అంత కష్టపడి ఆయన పార్టీని నడిపితే మన ప్రజల్లో తీర్చేసిన బాధ్యత లోకల్ నాయకత్వం మీద ఉంటుంది. దాని విరుద్ధంగా మనం పనిచేయకూడదన్న ఉద్దేశంతో మీ లోకల్ శాసనసభ్యులను కానీ అందరితో ఆయన కూడా నాకు ఫోన్ చేశారు. ఈరోజు జరిగే కార్యక్రమం అన్నా నేను రాలేకపోతున్నాను, మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి అని చెప్పారు. వీళ్ళు కూడా అందరికీ చెప్పారు. తప్పకుండా ఈ సేవా కార్యక్రమాలను ఎవరు చేసినా, జనసేన పార్టీ నాయకులే కాదు ఎవరు చేసినా అక్కడ అటెండ్ అవ్వాలి. అది మన పార్టీ సింపథైజర్స్ అయినా సరే మనం అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. ఇది చేస్తే మనం 10 మంది చేస్తే ఇంకో 10 మంది మంచి చేస్తారు అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మరి ఆవిడ వచ్చి